హాయ్, నేను డాక్టర్ వై సృజన్, ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ క్లినిక్, విశాఖపట్నం. ఇవాళ ఒక కామన్లీ అడిగే క్వశ్చన్ అండి కొంతమంది, ఐవీఎఫ్ ఒక్కసారి చేయించుకోవాలా, జీవితంలో ఎన్నిసార్లైనా చేయించుకోవచ్చా, మల్టిపుల్ టైమ్స్ చేయించుకుంటే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, ప్రమాదాలు ఉంటాయా? ఇది ఒక డౌట్ చాలా మందికి ఉన్నది. ఇది సాధారణంగా ఏంటి అంటే ఐవీఎఫ్ కానీ ఏ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అయినా యూజువల్లీ మనం ఒక సక్సెస్ పర్సెంటేజ్ అని ఇస్తూ ఉంటామండి. ఈ సక్సెస్ పర్సెంటేజ్ అన్న దాని గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు సాధారణంగా వైఫ్ అండ్ హస్బెండ్ కరెక్ట్గా కొత్తగా పెళ్ళైన జంట, ఇప్పుడిప్పుడే పెళ్ళారు, ఇద్దరిలోని ఏమీ ప్రాబ్లం ఏం లేదు, పర్ఫెక్ట్లీ నార్మల్ పీపుల్, రెగ్యులర్గా ట్రై చేస్తున్నారు పిల్లల కోసం అని చెప్పి మొదలు పెట్టారు, ట్రయల్స్ అవుతుండగా అలాంటి వాళ్ళలో కూడా పర్ఫెక్ట్గా ఉన్న మనుషుల్లో కూడా దేవుడిచ్చిన సక్సెస్ పర్సంటేజ్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటే ఇచ్చేది 20%, 20% వరకు ఉంటుంది న్యాచురల్ కన్సెప్షన్కి. అదేంటంటే 20% అయినా దేవుడిచ్చినది ఆశ్చర్యపోకండి, అది అంతే. కాకపోతే ఏంటంటే మీరు మల్టిపుల్ మంత్స్ అలా ట్రై చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, ఒక 6 months 7 months అలా ట్రై చేస్తే అందులో దాదాపు ఒక 70-80% సక్సెస్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మామూలుగా ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నారు ఇంజనీరింగ్ సీట్ రావడం కోసం. ఫస్ట్ అటెంప్ట్లో మనకి ఏదో అనుకున్న సీట్ అనుకున్న కాలేజ్లో రాలేదనుకోండి, కనీసం సెకండ్ థర్డ్ ఫోర్త్ అటెంప్ట్ కైనా వచ్చేసే అవకాశం ఉంటుంది కదా. 20% సక్సెస్ రేట్ అన్నా కూడా అలాగే మనకి క్యుములేటివ్ సక్సెస్ రేట్ అంటుంది. ఓవర్ 6 months మనకు ఒక 50% అలా వరకు వచ్చే అవకాశం ఉంటుంది. 9 monthsకి అరౌండ్ 90% అయిపోతుంది. సో అదే విధంగా చూసుకుంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి మనం ఈ 20% సక్సెస్ రేట్ని కాస్త 60% దాకా తీసుకెళ్తాం, డిపెండింగ్ అపాన్ ద పేషెంట్స్ ప్రొఫైల్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో ఎటువంటి లోపం ఉంది, ఆ లోపాన్ని మనం ఎలా కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తామని చూసి దాన్ని బట్టి మనం ఒక సక్సెస్ రేట్ అనేది వాళ్ళకి అసైన్ చేయడం జరుగుతుంది. సో ఒక రిలేటివ్లీ మోడరేట్ డిఫికల్టీ ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఉన్న వాళ్ళకి మనం ఒక 50-60% సక్సెస్ రేట్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటప్పుడు పర్ అటెంప్ట్ ఆఫ్ ఐవీఎఫ్ మీకు 60% వరకు సక్సెస్ రేట్ మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే బేసికల్లీ ఇప్పుడు సపోజ్ 50% నేను ఒకరు చెప్పాను అనుకోండి, అమ్మా మీకు స్పర్మ్ కణాలు తక్కువ ఉన్నాయి, ఆయనకి మీకు ఎగ్ క్వాలిటీ కూడా కొంచెం తక్కువ ఉంది, కానీ అయినప్పటికీ మీ ఏజ్ తక్కువ ఉండడం వల్ల మీకు 50% సక్సెస్ రేట్ ఉండొచ్చు అని నేను చెప్పానంటే అర్థం మీకు 50% అంటే ఇప్పుడు అదే పారామీటర్స్లో ఉన్న 10 couples నేను ఇస్తే ట్రీట్మెంట్ 5గురికి పాజిటివ్ వస్తుంది, ఇంకో 5గురికి మళ్ళీ ఆపర్చునిటీ ఉంటుంది ఇంకోసారి ట్రై చేసుకోవడానికి. సో దీన్ని బట్టి మీకు అర్థం ఏమైంది, ఒక 50% సక్సెస్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ మీకు ఒక హెడ్ ఆర్ టైల్స్ ఇచ్చినట్టు. నేను బొమ్మ పడిందంటే మీకు బేబీ ఉంటుంది, బొరుసు పడిందంటే ఇంకోసారి చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు పాజిటివ్ మీకు 20% ఇచ్చాను నార్మల్ కన్సెప్షన్లో, మీకు ఈ నెలవకపోతే వచ్చే నెల ట్రై చేసుకోవచ్చు. అలాగే ఐవీఎఫ్ కూడా ఈసారి మీకు సక్సెస్ అవ్వలేదు అంటే మీరు ఇంకోసారి కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళవచ్చు. ఒక 2-3 months గ్యాప్ తీసుకొని మొత్తం హార్మోన్స్ అన్ని నార్మల్గా వచ్చిన తర్వాత అగైన్ యూ కెన్ గో ఫర్ ద సెకండ్ స్టిమ్యులేషన్. సో ఐవీఎఫ్ అదే విధంగా కొంతమంది అంటే నిజంగా వాళ్ళ ఓపిక కూడా మెచ్చుకోవాలి, అలా కంటిన్యూస్గా నేను ట్రై చేసి 7th or 8th అటెంప్ట్ కూడా వాళ్ళకి సక్సెస్ వచ్చిన వ్యక్తులు కూడా మేము చూసాం అది. సో ఈ విధంగా ఐవీఎఫ్ ఇస్ జస్ట్ అన్ అటెంప్ట్. ఏ విధంగా అయితే పిల్లలు ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ ఇయర్ అవ్వకపోతే ఎవ్రీ ఇయర్ ట్రై చేసి కొంతమంది లాంగ్ టర్మ్ తీసుకొని వెళ్తూ ఉంటారో, అదే విధంగా ఇది కూడా మనం ఈ పర్సంటేజ్ ఏదైతే మీకు ఇచ్చామో ఆ పర్సంటేజ్కి మీరు ట్రై చేస్తూ ఉండొచ్చు. ఐడియల్లీ అదే విధంగా ట్రై చేస్తారు కూడా. మనకి వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళకి ఫైనాన్షియల్ లిమిట్ అండ్ మీకు ఏమీ లేనప్పుడు దే ఆర్ పీపుల్ హూ కీప్ ఆన్ ట్రైయింగ్. కాకపోతే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఐవీఎఫ్ ఇస్ కొంచెం హయ్యర్ సైడ్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. అందుబాటులో ఉండలేకపోవడం వల్ల కొంతమంది మల్టిపుల్ అటెంప్ట్స్ ఇవ్వలేకపోతారు. కానీ ట్రెడిషనల్గా మన శాస్త్రం ఏం చెప్తుందంటే ఒకసారి కుదరలేదంటే మల్టిపుల్ అటెంప్ట్స్ చేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి సందేహం మీరు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హెల్త్కి ఏమైనా ఇష్యూ ఉంటుందా ఐవీఎఫ్ మల్టిపుల్ టైమ్స్ ట్రై చేస్తున్నప్పుడు అంటే 9 out of 10 times మామూలుగా పారామీటర్స్ అని నార్మల్గా ఉన్న వాళ్ళకి అండ్ ఎటువంటి కోమార్బిడిటీస్ లేని వాళ్ళకి, అంటే కోమార్బిడిటీస్ అనగా కొంతమంది షుగర్లు బీపీలు ఇలా ఉంటాయి అండ్ ఇంకొన్ని కండిషన్స్ ఉంటాయి స్పెసిఫిక్గా, అలాంటి వాళ్ళకి మేము కొంచెం చూసుకుంటాం. వాళ్ళు కేవలం ఒక 10% ఉంటారు, 90% పీపుల్ మోరల్లెస్ ఇలాంటి ఇష్యూస్ ఉండకుండానే ఉంటారు.
వాళ్ళలో మేము చూసి చెప్తాం. మీకు ఎవరికైతే మల్టిపుల్ టైమ్స్ వెళ్ళడం ఏమైనా ప్రమాదం ఉన్నది అనుకున్న వాళ్ళకైతే ముందే చెప్తాం, అమ్మ ఒకసారి జాగ్రత్తగా ఇలా ట్రై చేసుకుంటామని. కానీ ఏమీ లేని వాళ్ళకైతే మాత్రం దే కెన్ గో ఫర్ యాజ్ మెనీ అటెంప్ట్స్ యాజ్ రిక్వైర్డ్. అది ఓకేనండి. సో ఐ హోప్ ఈ డౌట్ అయితే నేను క్లియర్ చేశానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.